మనకి ఈ రియల్ ఎస్టేట్ లీడర్‌కి, అసోసియేట్స్‌కి, అలానే క్లయింట్స్‌కి మధ్య ఉండాల్సినటువంటి రిలేషన్‌షిప్‌ని ఏ విధంగా మనం మెయింటైన్ జేయాలి? ఆ రిలేషన్‌షిప్ మెయింటైన్ జేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి? అనేటువంటి టాపిక్‌ని చెప్పడానికి మనకి రెండో స్పీకర్ రెడీగా ఉన్నారు. ఈ రెండో స్పీకర్‌గా వచ్చేటువంటి సార్ మనకి ఎంఎస్‌సి జేశారు. ఎంబీఏ ఇన్ మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ కూడా చేశారు. దాదాపుగా 18 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి వ్యక్తి. అలానే టీటీడబ్ల్యూఎస్ 186 ఇంపాక్ట్ ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్‌లో కూడా ట్రైనర్‌గా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రెజెంట్ చేసేటువంటి వర్క్ ఏంటి అనంటే ఒక స్ సేల్స్ మేనేజర్‌గా వన్ ఆఫ్ ది ఆక్వా ఫీడ్ కంపెనీలో ఈయన వర్క్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి ఈ రియల్ ఎస్టేట్ లీడరు, అలానే అసోసియేట్స్, క్లయింట్స్‌కి మధ్య ఉండాల్సినటువంటి రిలేషన్‌షిప్స్‌ని ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి టెక్నిక్స్‌ని పాటించాలనేటువంటి గొప్ప విషయాన్ని తెలియజేయడానికి వస్తున్నటువంటి వ్యక్తి మరెవరో కాదండి. వరప్రసాద్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నేను టైం వేస్ట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేసేస్తాను. ముందుగా మా తల్లిదండ్రులకి, గురువులు గారికి, అలాగే ఈ ఫౌండేషన్ స్థాపించి ఈ అవకాశాన్ని కల్పించిన గంప నాగేశ్వరరావు గారికి, ఈ టాక్‌లో మాట్లాడే అవకాశం కల్పించిన ఏఎన్ఆర్ గారికి కృతజ్ఞతలు. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేద్దాం. ఏ ఏ కంపెనీకైనా సరే సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. సేల్స్ అండ్ మార్కెటింగ్ బావుంటేనే ఆ కంపెనీ సస్టైన్ అవ్వగలదు. లేదంటే గనక మనకి ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా, మన దగ్గర ఎంత విలువైన వస్తువు ఉన్నా కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రాపర్‌గా చేయలేకపోతే గనక ఆ కంపెనీకి ఇంకా సస్టైనబిలిటీ అనేది ఉండదు. మనం ప్రెజెంటేషన్ స్టార్ట్ చేద్దాం. సో, దీన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి సార్ మనకి ఈ సెషన్ పోస్టర్‌లోనే చక్కటి ఇది చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పనులలో ఉత్తమమైన పని, అత్యధిక డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్న పని సేల్స్ అండ్ మార్కెటింగ్ అని సార్ ఏఎన్ఆర్ గారు ఈ పోస్టర్‌లోనే మనకి చెప్పారు. అది ఖచ్చితంగా 100% అది వాస్తవం. ఎందుకంటే మిగతా అన్ని జాబుల కంటే కూడా చూస్తే సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో మనకి మంచి అవకాశాలు, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం. అందులోనూ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది అది ఒక మహా సముద్రానికి అన్‌లిమిటెడ్. అందులో మనం ఎంత చేయాలనుకుంటే, ఎంత సంపాదించుకోవాలనుకునే అది మన యొక్క టాలెంట్, మన యొక్క స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అంతా కూడా ఇందులో చేసుకోవచ్చు. ఈ మనం ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది సార్, అందరికి స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. కనిపిస్తుంది. థాంక్ యూ అండి. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఒక లీడర్ సక్సెస్ అవ్వాలంటే మనకు క్లయింట్స్ అండ్ అసోసియేట్స్, అలాగే మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రిలేషన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు ఆ టాపిక్‌కి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఏ లీడర్ అండ్ దేర్ అసోసియేట్స్ అండ్ క్లయింట్ ఈస్ ఏ క్రూషియల్ ఫర్ ఆర్గనైజేషన్ సక్సెస్. ఈ రిలేషన్‌షిప్పే ఆర్గనైజేషన్ సక్సెస్‌కి చాలా క్రూషియల్. ఇది ఏం చేస్తా ఉంటది, ఈ రిలేషన్‌షిప్ వల్ల ఏం జరుగుతా ఉంటదంటే, ఒక ట్రస్ట్, ఒక క్లయింట్స్‌కి, అసోసియేట్స్‌కి, టీమ్ లీడర్‌కి మధ్యన ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. అలాగే కమ్యూనికేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అలాగే గోల్స్, ఇప్పుడు మన ఆర్గనైజేషన్ గోల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి షేర్ చేసుకోవడం. అలాగే ఇయన్నీ కలిపి మనకి కంపెనీ హై పెర్ఫార్మన్స్, మంచి పెర్ఫార్మన్స్ చేయడానికి, అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్‌కి హెల్ప్ అవుతుంది. ఎంతమంది దీంతో ఓకే అంటారో వాళ్ళు చాట్ బాక్స్‌లో ఎస్ అని టైప్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఈ రిలేషన్‌షిప్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఈ రిలేషన్‌షిప్పు కస్టమరు, డీల లీడరు, క్లయింటు, అసోసియేట్సు మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్పు బాగుండడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు కూడా రెగ్యులర్‌గా మనం వాళ్ళు ఓపెన్ కమ్యూనికేషన్ అంటే, మనం లీడర్ అనేవాడు ఆ టీమ్ మెంబర్స్ గాని, అసోసియేట్స్‌తో మంచి రిలేషన్‌లో ఉంటేనే వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్పగలరు. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఫీడ్‌బ్యాక్ గాని, లేకపోతే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ గాని ఆయనతో ఓపెన్ అయ్యి చెప్పగలరు. అలాగే అతను కస్టమర్స్‌తో, క్లయింట్స్‌తో కూడా మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే క్లయింట్స్ కూడా ఓపెన్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. అలా కాకుండా మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయకుండా మనం గనక ఉన్నట్టయితే గనక, వాళ్ళు మనకి ప్రాపరు
ఫీడ్‌బ్యాక్ మనం తీసుకోలేము వాళ్ళ దగ్గర నుంచి. సో, దానివల్ల మనకి ఓవరాల్‌గా చూస్తే మన ఆర్గనైజేషన్‌కి నష్టం జరుగుద్ది. సో, మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం ద్వారా ఓపెన్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ వస్తది వాళ్ళ దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్‌మెంట్ జరగడానికి ఏంటంటే మనం ఫస్ట్ వినాలి. యాక్టివ్ లిజనింగ్ అనేది ఎప్పుడూ కూడా మంచి కీ రోల్ ప్లే చేస్తది. ఒకళ్ళకు మన అసోసియేట్స్ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళు ఎంతవరకు దీన్ని చేయగలరనేది మనకి అర్థమవుతది. అలాగే మన క్లయింట్స్‌కి ఉన్నటువంటి ఇబ్బందులేంటో ఆళ్ళు ఓపెన్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు మనం ప్రాపర్‌గా యాక్టివ్ లిజనింగ్ అంటే మంచిగా విన్నప్పుడు వాళ్ళకి మనం తిరిగి ఆన్సర్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఆర్గనైజేషన్ యొక్క విజను, అలాగే మన టార్గెట్స్‌ని మన టీమ్ అలైన్ అయ్యేటట్టుగా చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. మన విజను, గోల్స్‌తో పాటు వాళ్ళు అలైన్ అయ్యేటట్టుగా ఈ రిలేషన్‌షిప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని మనం ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆర్ అంటే రికగ్నైజేషన్ అండ్ రివార్డ్. ప్రతి ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్ ఎవరైతే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసారో వాళ్ళని మనం రికగ్నైజ్ చేయడం, గుర్తించడం. గుర్తించి వాళ్ళకి మనం ఒక ఇన్సెంటివ్ రూపంలో గాని, లేదంటే ఒక అప్రిషియేషన్, ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్, ఒక రివార్డ్ ఇవ్వడం గాని, అందరిలోనూ వాళ్ళని మనం పిలిచి అప్రిషియేట్ చేయడం. వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా ఏంటంటే, వాళ్ళింకా మరింత ఉత్సాహంగా పనిచేస్తా, మన ఏదైతే ఇందాక చెప్పుకున్న విజన్ మన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎప్పుడు కూడా అలైన్ అయ్యి ఉంటారు. ఈ ఆర్ ప్రోగ్రామ్ అనేది సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో చాలా కీ రోలు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అనేదేంటంటే, ఇక్కడ చాలా హై వాల్యూ ప్రొడక్ట్ అన్నమాట. ఒక ల్యాండ్ అనేదేంటంటే, అది ఏదో రెగ్యులర్‌గా అందరూ కొనుక్కునేది కాదు. సో, దీని మీద వాళ్ళకి మనం ఆహ్, ఇంత మంచి మోటివేషను, ప్రొడక్ట్ నాలెడ్జ్ అన్నీ ఇచ్చి, మన మన టార్గెట్స్‌ని గనక ప్రాపర్‌గా చేయగలిగినట్టయితే వాళ్ళు దాంతో అలైన్ అయ్యి దాన్ని అచీవ్ అవుతారు. ఏ చిన్న అచీవ్‌మెంట్ చేసినా కూడా వాళ్ళని వెంటనే మనం రికగ్నైజ్ చేయడం, రివార్డ్ చేయడం ద్వారా వాళ్ళింక మరింత ఉత్సాహంగా పనిచేస్తా ఎక్కువ అచీవ్‌మెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఆర్ ప్రోగ్రామ్ అనేది సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో చాలా కీ రోల్ ప్లే చేస్తది. ఇది మనకి రిలేషన్‌షిప్పు. ఈ లీడరు మన అసోసియేట్స్‌కి మధ్యలో రిలేషన్‌షిప్‌ని ఇంకా మంచి బాండింగ్ ఏర్పాటు చేస్తది. అలాగే ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్. వాళ్ళేదైనా కొంచెం ప్రాపర్‌గా అంటే కొంచెం చిన్న మిస్టేక్‌లు చేసినా, లేదంటే వాళ్ళు కొంచెం పెర్ఫార్మన్స్ లోగున్నప్పుడు వాళ్ళని పిలిచి మనం కూర్చోపెట్టి, ఏ విధంగా చేస్తే ఇంకా మనం బాగా బెటర్‌గా చేయగలం కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్. అంటే అదేదో టీమ్ లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఎలాంటి పార్షియాలిటీస్ గాని, కొంతమందిని ఒకలాగా, కొంతమందిని ఒకలా ఇలా చూడటం గాని చేయకుండా కన్‌స్ట్రక్టివ్‌గా అందరితో కూడా న్యూట్రల్‌గా ఉంటూ కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్టయితే, ఆ టీమ్ మెంబర్స్, అసోసియేట్స్ గ్రో అవ్వడానికి, వాళ్ళ స్కిల్స్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఎప్పటికప్పుడు మోటివేషన్. ఇన్‌స్పైరింగ్ టీమ్ మెంబర్స్ టు రీచ్ దేర్ పొటెన్షియల్. మన అసోసియేట్స్ వాళ్ళ గోల్స్‌ని రీచ్ అవ్వడం కోసం ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేయడం, చేయడం ద్వారా మనం మరింత మన గోల్స్‌ని అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది ఇంకా బెటర్‌గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎంపవర్‌మెంట్. మనం ఒక అసోసియేట్స్‌కి మన టార్గెట్స్ అలైన్ చేసిన తర్వాత ఎంతసేపు మనం వాళ్ళని పోలీసింగ్‌లాగా కాకుండా, లేదంటే మన టీమ్ మెంబర్స్ అందరిని కూడా ఎవరిని పోలీసింగ్‌లాగా కాకుండా వాళ్ళని వాళ్ళు సొంతంగా చేసుకునేటట్టుగా మనం గైడ్ చేస్తూ, ఓనర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఓనర్‌షిప్ అప్లై చెప్పాలి. వాళ్ళు ఏదైతే ఒక మార్కెట్ లేకపోతే ఒక ముందు వాళ్ళు సొంతంగా ఫీల్ అయ్యేటట్టు ఆర్గనైజేషన్ వాళ్ళు ఓన్ అన్నట్టు ఫీల్ అయ్యేటట్టు అది చేస్తే వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఎంపవర్ చేస్తా ఉండాలి. అలాగే ఛాలెంజ్. ప్రెజెంటు మనకి ఈ చేయడం ద్వారా మనకి ఎలాంటి మన ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి ఆ టార్గెట్స్ అచీవ్ అవ్వడం ద్వారా వచ్చేటువంటి ఆపర్చునిటీస్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టార్గెట్స్‌ని అచీవ్ అయ్యేటట్టు, ఇంకా బెటర్‌గా వాళ్ళ స్కిల్స్‌ని డెవలప్ చేసుకునేటట్టుగా మనం వాళ్ళని తయారు చేస్తూ ఉండాలి. మోటివేషను అలాగే ఇన్‌స్పైర్ చేస్తా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ సపోర్ట్. ఎక్కడ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ అవసరమైనా సరే వాళ్ళకి గైడెన్స్ చేస్తాం. అలా మెంటర్‌షిప్ చేయడం. అలాగే ఎప్పటికప్పుడు మనకు వచ్చినట్టు మన ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, లేదంటే సరౌండింగు మార్కెట్ ఇంటెలిజెన్స్ గాని అంతా కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వాళ్ళకున్నటువంటి ఏదైనా అపోహలుంటే వాటిని తొలగిస్తూ, మనం వాళ్ళకి సపోర్ట్ అనేది ఇస్తూ చేసినట్టయితే గనక మన రిలేషన్‌షిప్ చాలా
స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆర్గనైజేషన్ సక్సెస్‌ఫుల్‌గా హెల్ప్ అవుతుంది. బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ అడాప్టబిలిటీ త్రూ రిలేషన్‌షిప్ ఫోకస్డ్ లీడర్‌షిప్. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఓపెన్ కమ్యూనికేషను, ట్రస్ట్ అండ్ కొలాబరేషన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. ఎప్పుడైతే మనం హానెస్ట్‌గా ఉండాలి. ఆహ్, వాళ్ళని అందరిని కూడా మాట్లాడటానికి మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు జనరల్‌గా సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో మీటింగ్ జరిగినప్పుడు అది వన్ వే కమ్యూనికేషన్ అయిపోకూడదు. ఓపెన్ కమ్యూనికేషన్ అయ్యుండాలి. ఎందుకంటే మనం ఎంతసేపు లీడరే అతను చెప్పాలనుకున్నది చెప్పేసి మీటింగ్ ఓవర్ అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓపెన్ కమ్యూనికేషన్, ఓపెన్ డిస్కషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. మనం ముందు ఫీల్డ్ నుంచి ఎందుకంటే ఈ అసోసియేట్స్ ఎప్పుడు గూడా వాళ్ళు మన క్లయింట్స్‌కి ఉన్నటువంటి ఇబ్బందులు గాని మనం హానెస్ట్‌గా విన్నప్పుడు, ఓపెన్ కమ్యూనికేషన్‌గా ఉన్నప్పుడు, మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఇంకా ముందుకెళ్ళగలం అనేది మనకొక క్లారిటీ వస్తది. అలాగే ట్రస్ట్ అనేది కొలాబరేషను. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే ఆహ్, నమ్మకం. అక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటదనేటువంటి క్లయింట్స్‌కి మనం నమ్మకం కలిగించడం. అలాగే మన అసోసియేట్స్‌కి కూడా వాళ్ళ క్లయింట్స్‌తో గనక అక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా ప్లాట్ గాని, ఫ్లాట్స్ గాని ఏమైనా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆళ్ళకి మంచి బెనిఫిట్ వస్తుందనేటువంటి నమ్మకాన్ని ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏంటంటే అందరం కలిసి మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటది. అలాగే ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. ఎప్పటికప్పుడు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో రకరకాల ఛాలెంజెస్ వస్తా ఉంటాయి. వాటిని మనం ఆహ్, మన పాలిసీ ఇంతే ఇలాగని చెప్పేసి ఫిక్స్‌డ్‌గా ఉండకుండా ఫ్లెక్సిబుల్‌గా, డైనమిక్‌గా ఉండాలి. మార్కెట్‌తో సమానంగా మనం డైనమిక్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు మన ఆర్గనైజేషన్ ఇది చేంజ్ చేసుకోవడం. తర్వాత మన యొక్క పర్సనల్ లీడర్ కూడా ఏంటంటే అతను కొన్నటువంటి కొన్ని ఈటిలిని చేంజెస్ చేసుకుంటూ డైనమిక్‌గా ఉన్నప్పుడు మాత్రం మనం మన టార్గెట్స్‌ని అచీవ్ చేయడానికి అలాగే టీమ్‌తో మరింత రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్‌గా కంక్లూజన్. ఈ లీడర్‌షిప్పు, ఈ క్లయింట్ బాండ్ ఆర్గనైజేషన్ సక్సెస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే మనం ఫస్ట్ ఒక నమ్మకాన్ననేది క్రియేట్ చేయగలుగుతాం. అలాగే ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా ఉన్నటువంటి ఫీడ్‌బ్యాక్ అంతా కూడా తీసుకుంటాం. అలాగే మన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇది కంపెనీ ఒక విజన్ కంపెనీ టార్గెట్ గాని, కంపెనీ విజన్ గాని ఎలా ఉండాలంటే టోటల్ హోల్ టీమ్ విజన్ లాగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఒక హోల్ టార్గెట్ లాగా ఉండాలి. అంతేగాని అది ఇండివిడ్యువల్‌గా ఎవరికి వాళ్ళు ఒక డైరెక్షన్‌లో కాకుండా అందరూ కూడా ఒకే దాంట్లో అలైన్ అయినప్పుడు మాత్రమే మనం అది చేయగలం. సో, ఈ లీడరు, ఈ టీము మన అసోసియేట్స్, క్లయింట్ రిలేషన్‌షిప్ బాండింగ్ అనేది ఈ ఈ దీనికి బాగా మనకి హెల్ప్ అవుతుంది రిలేషన్‌షిప్ వల్ల. అలాగే లీడర్స్ కెన్ క్రియేట్ ఏ స్ట్రాంగ్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్. ఈ రిలేషన్‌షిప్ బావుండటం వల్ల మనం మంచి స్ట్రాంగ్‌గా ఉండగలం. కాంపిటీటర్స్‌తో కంపేర్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్‌లో మనం ఇంకా స్ట్రాంగ్‌గా అలాగే కంపెనీలో ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయగలం. అట్ ద సేమ్ టైమ్ ఇది ప్రొడక్టివిటీ పెరగడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నీ కూడా మనకి ఓపెన్ కమ్యూనికేషన్ గాని, ఈ స్ట్రాంగ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ గాని, ఈ ట్రస్ట్ దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఆర్గనైజేషన్‌లో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతా ఉంటది. అలాగే ఎప్పటికప్పుడు మనం ఇన్నోవేటివ్‌గా థింక్ చేస్తారు అందరూ కూడా. అట్ ది సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ సక్సెస్‌కి ఈ ఆర్గనైజేషన్ సక్సెస్‌కి ఈ రిలేషన్‌షిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఒక లీడర్ అనేవాడు ఓవరాల్‌గా చూస్తే అన్నిట్లోనూ కూడా ఒక ఎగ్జాంపుల్‌గా ఉండడం అనేది చేయాలంటే మనం ఓన్లీ ఏంటంటే ఎంతసేపు టార్గెట్ ఇదనే కాకుండా అన్ని యాస్పెక్ట్స్‌లోనూ కూడా వాళ్ళ ఓపెన్ కమ్యూనికేషన్ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని దాన్ని అవసరమైతే కొన్ని చోట్ల డెమాన్‌స్ట్రేషన్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటూ ఈ రిలేషన్‌షిప్‌ని బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్ వల్ల మనం ఆర్గనైజేషన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇది ఫైనల్‌గా కంక్లూజన్. మీకేమైనా థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు తీసుకొచ్చారు. ఒక లీడర్ సక్సెస్ అవ్వాలి అంటే తప్పనిసరిగా రియల్ ఎస్టేట్‌లో